असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय मृत्योर्मा अमृतंगमय అవతరించు వేళ ప్రకృతి పులకించే పువ్వులు వికసించే అలసట మాని మేలుకో మేలుకో సంభాషణలు ప్రకృతి కిలకిలలు భాగ్య విధాత బ్రహ్మ బాబా భాగ్యశాలురకు భాగ్యము పంచు వేళ భాగ్యశాలురకు భాగ్యము పంచు వేళ అలసట మాని మేలుకో మేలుకో జ్ఞానసాగరుడే తల్లియుదండ్రియు ప్రేమలు నింపు అద్వితీయ వేళ జ్ఞానసాగరుడే తల్లియుదండ్రియు ప్రేమలు నింపు అద్వితీయ వేళ శక్తియు శివుడును జతయైన వేళ సద్భావనలు విహరించు సంగమ వేళ సద్భావనలు విహరించు సంగమ వేళ అలసట మాని మేలుకో మేలుకో
సర్వశక్తి వరదాత స్మృతి తిలకమిడు వేళ అరమరికలు లేని అవినాశి వేళ సర్వశక్తి వరదాత స్మృతి తిలకమిడు వేళ అరమరికలు లేని అవినాశి వేళ ఆత్మ పరమాత్మల అనుసంధాన వేళ ఆత్మేంద్రియముల జితేంద్రియ వేళ ఆత్మేంద్రియముల జితేంద్రియ వేళ అమృత వేళ అనుభూతి వేళ అవ్యక్తమూర్తి అవతరించు వేళ ప్రకృతి పులకించే పువ్వులు వికసించే అలసట మాని మేలుకో మేలుకో మేలుకో. ఓం శాంతి. ఈరోజు బాప్ దాదా నుండి సతో ప్రధాన స్థితిని పొందుటకు సప్త గుణాలను మన జీవితంలో ఆత్మలో రక్షణ కవచంగా ఏర్పరచుకుందాము. ఓం శాంతి. నేనాత్మ సర్వగుణ సంపన్నంగా కావటానికి శ్రేష్ట సంకల్పంతో ఆత్మిక యాత్రకు బయలుదేరుతున్నాను. నేనాత్మ రెండు కనుల భ్రూమధ్య స్థానంలో ప్రకాశిస్తూ ఉన్నాను. శబ్ద ప్రపంచం నుండి అతీతంగా ఉన్నాను. ఈ ప్రపంచంలోని శబ్దాలు, జ్ఞాపకాలు నన్నేమీ చేయటం లేదు. నా స్థితి చాలా అతీతంగా ఉంది. నేనాత్మ ఈ శరీర భ్రాంతి నుండి దూరంగా ఉన్నాను. ఈ శరీరంలో అంటీ ముట్టనట్లు చాలా వదులుగా ఉన్నాను. ఈ శరీరం నాకొక వస్త్రము లాంటిది. ఈ బాహ్య రూపీ వస్త్రాన్ని నా మనస్సు ద్వారా మరచిపోతున్నాను. ఈ శరీరం నుండి తేలికైన సూక్ష్మ శరీరముతో బయటకు వస్తున్నాను. నా సూక్ష్మ శరీరము ఆకారీ శరీరము.
నేను చాలా తేలికగా, నిర్బంధనంగా శబ్ద ప్రపంచం నుండి అతీతమవుతూ వెళ్ళిపోతున్నాను. నేనాత్మ అంతరిక్షంలోనికి ఎగిరిపోతున్నాను. సూర్య చంద్రులను, నక్షత్ర మండలాన్ని దాటి ఆనందమయమైన స్థితిలో నిశ్చింతగా ఎగిరిపోతున్నాను. నేనాత్మ సూక్ష్మ లోకాన్ని చేరుకున్నాను. నా అలౌకిక తండ్రి ప్రజాపిత బ్రహ్మ అవ్యక్త ఫరిష్తా రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ సాకార ప్రపంచంలో పరమాత్మ జ్ఞానాన్ని అందించిన జ్ఞానదాత ప్రజాపిత బ్రహ్మ నుండి అవ్యక్త కిరణాలను పొందుకుంటున్నాను. బాబా నుండి దృష్టి తీసుకుంటూ ఈ సూక్ష్మ శరీరం కూడా మాయమవుతుంది. నేనాత్మ ప్రకాశించే నక్షత్రం వలె ఇంకా పైకి వెళ్ళిపోతున్నాను. నా నిజమైన ఇల్లు శాంతిధామము, నిరాకార లోకము. నా ఇల్లు బంగారు, ఎరుపు వర్ణముతో ప్రకాశిస్తోంది. నేనాత్మ అనంతమైన ప్రకాశంలో మునిగి ఉన్నాను. నా తండ్రి పరమపిత శివపరమాత్మ అఖండ తేజోమయుడు, సర్వశక్తివంతుడు, సర్వగుణ సంపన్నుడు. నేను మెరిసే నక్షత్ర రూపంలో ఉన్నాను. నా తండ్రి
అపారమైన వాత్సల్యాన్ని చూపిస్తున్నారు. నా తండ్రి నుండి శాంతి కిరణాలను పొందుతున్నాను. ఈ శాంతి కిరణాలు లేత నీలిరంగులో కొన్ని వేల నక్షత్రాల రూపంలో నాపై వర్షిస్తున్నాయి. ఈ శాంతి కిరణాలు లేత నీలిరంగు నక్షత్రాలుగా ఆత్మనైన నాపై వర్షిస్తున్నాయి. ఈ శాంతి కిరణాల వర్షంలో నేనాత్మా మునిగి ఉన్నాను. ఈ శాంతి తారలు ఆత్మనైన నాపై వర్షిస్తున్నాయి. నాలోని అశాంతిని దూరం చేస్తున్నాయి. ఆత్మలో లేత నీలిరంగు శాంతి కిరణాల వైబ్రేషన్స్ చేరి ఉన్నాయి. సర్వగుణ సంపన్నుడైన నా తండ్రి నుండి సుఖ కిరణాలను పసుపు రంగులో పొందుకుంటున్నాను. ఈ సుఖ కిరణాలు కొన్ని వేల నక్షత్రాల రూపంలో నాపై వర్షిస్తున్నాయి. ఈ సుఖ నక్షత్రాలలో నేనాత్మా నా జీవితంలోని దుఃఖమంతా తొలగిపోతుంది. ఆత్మలో పసుపు రంగు సుఖ కిరణాలు నిండి ఉన్నాయి. నేనాత్మా
సంపూర్ణ సుఖంతో నిండి ఉన్నాను. నా తండ్రి ప్రేమ సాగరుడు. పరమాత్మ నుండి ఆకుపచ్చ రంగులో ప్రేమ కిరణాలను పొందుతున్నాను. ఆకుపచ్చ రంగులో అనేక నక్షత్రాలు నాపై కురుస్తున్నాయి. ఈ ప్రేమ కిరణాలు నాలోని ద్వేషము, అసూయ గుణాలను తొలగిస్తున్నాయి. ఈ ఆకుపచ్చ కిరణాలు నాపై ప్రసరిస్తున్నాయి. పవిత్రతా ప్రతిరూపమైన నా తండ్రి పరమ పావన మూర్తి. నేనాత్మ నా తండ్రి నుండి కాషాయ రంగులో పవిత్రతా కిరణాలను పొందుతున్నాను. పవిత్రతా సితారలు అనంతంగా నాపై వర్షిస్తున్నాయి. కొన్ని వేల పవిత్రతా నక్షత్రాలు నాపై వర్షిస్తున్నాయి. నాలోని విషయ వాసనలు అంతరించిపోతున్నాయి. ఆత్మనైన నాలో పవిత్రతా కిరణాలు సంపూర్ణంగా నిండి ఉన్నాయి. ఆనంద సాగరుడైన పరమాత్మ నుండి ఆనంద కిరణాలను పొందుతున్నాను. నాలోని దుఃఖము, చింతలు
దూరం అవుతున్నాయి. ఈ ఆనంద కిరణాలు వంగపండు రంగులో నాపై వర్షిస్తున్నాయి. నేనాత్మ జ్ఞానసాగరుడైన పరమాత్మ నుండి ముదురు నీలిరంగు కిరణాలను పొందుతున్నాను. నేనాత్మ ఈ కిరణాలు నాపై అఖండంగా వర్షిస్తున్నాయి. నాలోని అజ్ఞానం సమాప్తమవుతోంది. ఆత్మలో ముదురు నీలిరంగు జ్ఞాన కిరణాలు సంపూర్ణంగా వ్యాపించి ఉన్నాయి. సర్వశక్తి సాగరుడైన పరమాత్మ నుండి శక్తి కిరణాలు నాపై వర్షిస్తున్నాయి. ఎరుపు రంగు నక్షత్రాలు కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఆత్మనైన నాపై వర్షిస్తున్నాయి. నేనాత్మ నాలోని బలహీనతలు, భయము తొలగిపోతుంది. నేనాత్మ శక్తివంతంగా ఉన్నాను. నా తండ్రి నుండి సర్వశక్తులను నింపుకొని ఆత్మ సంపన్న స్థితిలో తిరిగి క్రిందకు వస్తున్నాను. నేనాత్మ సూక్ష్మలోకాన్ని చేరుకొన్నాను. ఆకారి సూక్ష్మ శరీరంలో ప్రవేశించాను. అవ్యక్త బ్రహ్మా బాబా, నిరాకార శివ బాబా ఇద్దరు సర్వశక్తులతో సూక్ష్మ శరీరాన్ని దృఢంగా చేస్తున్నారు. ఈ సూక్ష్మ శరీరం అత్యంత శక్తివంతమవుతోంది.
బాప్ దాదా నుండి భృకుటి ద్వారా, నయనాల ద్వారా అపారమైన శక్తి కిరణాలు సర్వశక్తులు నా చుట్టూ వ్యాపిస్తున్నాయి. నా చుట్టూ లేత నీలిరంగు వలయం ఏర్పడి ఉంది. బాబా నుండి సుఖ కిరణాలను పొందుతున్నాను. నా చుట్టూ పసుపు రంగు వలయం ఏర్పడి ఉంది. బాబా ప్రేమ కిరణాలను ఎంతో స్నేహపూర్వకంగా ఇస్తున్నారు. నా సూక్ష్మ శరీరం చుట్టూ ఆకుపచ్చ రంగు కిరణాల వలయం ఏర్పడి ఉంది. పరమ పవిత్రుడైన బాప్ దాదా నుండి కాషాయ రంగు కిరణాలు ప్రసరిస్తున్నాయి. నా చుట్టూ కాషాయ రంగు వలయం ఏర్పడి ఉంది. ఆనంద సాగరుడైన పరమాత్మ నుండి వంకాయ రంగు కిరణాలు ప్రసరిస్తున్నాయి. సూక్ష్మ శరీరం చుట్టూ వలయాకారంలో వంకాయ రంగు కిరణాలు వ్యాపించి ఉన్నాయి. జ్ఞానసాగరుడైన పరమాత్మ నుండి ముదురు నీలిరంగు కిరణాలు నా సూక్ష్మ శరీరం చుట్టూ వ్యాపించి ఉన్నాయి. శక్తి సాగరుడైన పరమాత్మ నుండి ఎరుపు రంగు కిరణాలు నా చుట్టూ వ్యాపించి ఉన్నాయి. నేనాత్మ సూక్ష్మ శరీరధారినై
7 రంగుల 7 కవచాలను ధరించి ఉన్నాను. నా చుట్టూ 7 చక్రాలు 7 రంగులలో రక్షణ కవచాల వలె ఉన్నాయి. నేనాత్మ సంపన్న స్థితిలో చాలా ఫ్రెష్గా ఉన్నాను. బాప్ దాదా నుండి సెలవు తీసుకొని 7 రంగుల 7 రక్షణ కవచాలతో ఈ సాకార ప్రపంచానికి నెమ్మదిగా వస్తున్నాను. నా సాకార శరీరంలోనికి ప్రవేశించాను. నా చుట్టూ 7 రక్షణ కవచాలు ఉన్నాయి. ఆత్మలో 7 కిరణాల 7 శక్తులను నింపుకున్నాను. సూక్ష్మ శరీరానికి 7 రక్షణ కవచాలను వేసుకున్నాను. ఈ స్థూల శరీరంలో నేనాత్మ చాలా నిశ్చింతగా ఉన్నాను. సర్వశక్తివంతుడైన తండ్రి నా జతలో ఉన్నారు. శాంతి కిరణాలు లేత నీలిరంగు కిరణాలు మెదడు నుంచి కాలి వరకు శరీరమంతటా వ్యాపిస్తున్నాయి. నరనరంలోనూ శాంతి శక్తి నిండుతోంది. సుఖ కిరణాలను మెదడు నుండి కాలి వరకు ప్రతి ఇంద్రియంలోనూ పసుపు రంగు కిరణాలు వ్యాపించి ఉన్నాయి. ఈ సుఖ కిరణాలు అనేక ఆత్మలకు సుఖాన్ని పంచిపెడతాయి. దుఃఖపు అలలు నా దరి చేరవు. పరమాత్మ యొక్క ప్రేమ కిరణాలు ఆకుపచ్చ కిరణాలు
తల నుండి కాలి వరకు ప్రతి ఇంద్రియంలోనూ శరీరమంతటా వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రేమ కిరణాలు నాలో దయాభావనను పెంచుతున్నాయి. స్నేహభావాన్ని పెంచుతున్నాయి. అనేక ఆత్మలకు నా ఇంద్రియాల ద్వారా స్నేహాన్ని పంచుతాను. ప్రేమను నేర్పిస్తాను. నా ప్రతి ఇంద్రియంలోనూ పవిత్రతా కిరణాలు కాషాయ రంగులో శరీరమంతటా వ్యాపించి ఉన్నాయి. ప్రతి ఇంద్రియం పవిత్రంగానే అవుతోంది. నా కన్నులు, చేతులు అన్నింటిలో పవిత్రతయే పవిత్రత నిండి ఉంది. ఆనంద కిరణాలతో నా శరీరమంతా వంకాయ రంగులో ప్రకాశిస్తోంది. ఆనందమయమైన స్థితిలో ఉన్నాను. దుఃఖపు అలలు, ఛాయలు కూడా నా దరి చేరవు. నేనాత్మ ఆనంద స్వరూపాన్ని. నాలో జ్ఞాన కిరణాలు ముదురు నీలి రంగులో నరనరంలోనూ వ్యాపిస్తున్నాయి. నా ప్రతి మాట, ప్రతి కర్మ, ప్రతి ఆలోచన జ్ఞానయుక్తంగా అవుతోంది. నేనాత్మ శక్తి సంపన్నంగా ఉన్నాను. ఈ శక్తి కిరణాలు శరీరమంతటా ఎరుపు రంగులో వ్యాపించి ఉన్నాయి. ఏ కర్మనైనా ధైర్యంగా
శక్తివంతంగా, సాహసోపేతంగా చేయగలను. నేనాత్మ బాబా నుండి 7 రంగులలో 7 గుణాలను పొందుకున్నాను. విశ్వశక్తి పరమాత్మ నుండి పరంధామం నుండి 7 రంగుల ఇంద్రధనస్సు సాకార ప్రపంచం వరకు వ్యాపించి ఉంది. పరంధామం నుండి పరమాత్మ నుండి 7 రంగుల 7 గుణాలు మొత్తం విశ్వంపై ప్రసరిస్తున్నాయి. ఎంతటి అద్భుతమైన స్థితి! విశ్వమంతా 7 గుణాలతో సతో ప్రధానమవుతోంది. విశ్వంలోని ఆత్మలు సంతృప్తి చెందుతున్నారు. ప్రతి ఒక్కరి చుట్టూ 7 గుణాల రక్షణ కవచం 7 రంగులలో వ్యాపించి ఉంది. నేనాత్మ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉన్నాను. నేనాత్మ సంపన్న స్థితిలో ఉన్నాను. సతో ప్రధాన స్థితికి చేరువవుతున్నాను. ఓం శాంతి.
ప్ర